అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునిరి. పౌలును చంపేంత వరకు కూడా మేము ఏం చేయకూడదు అనుకుంటున్నారటండి? అన్నం తినకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఏదో మంచి పని చేయడం కోసం కాదు, 10 మందిని దేవుళ్ళకి తీసుకురావడం కోసం కాదు, లేదా 10 మందిని మంచి వారిగా మార్చడం కోసం కాదు, ఒకరికి మేలు చేయడం కోసం కాదటండి. పౌలును చంపేంత వరకు కూడా అన్నపానములు పుచ్చుకుని తప్పుడు పని, చెడు కార్యక్రమం చేయడానికి ఇంత పట్టుదల ఉండండి. చెడు కార్యక్రమాల విషయంలోనే ఎంత పట్టుదలను యూదులు కలిగి ఉన్నారు అంటే, మరి పరలోకాన్ని సంపాదించుకోవాలి అంటే ఎంత పట్టుదల మనకు అవసరమో ఒకసారి ఆలోచించే. ఏంటి అన్నము తినము నీళ్లు త్రాగము అంటున్నారంటే ఎంత కఠినమైనటువంటి పట్టుదలను వాళ్ళు కలిగి ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మరి మనం ఎప్పుడైనా అనుకున్నామండి ఒక వ్యక్తిని చంపటం కోసం ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనలో ఉన్నటువంటి చెడును చంపటానికి, మనలో ఉన్నటువంటి దుర్మార్గపు కార్యక్రమాలను చంపేంత వరకు కూడా నేను భోజనం చేయనండి, నేను నీళ్లు త్రాగనండి అనుకుంటామండి? లేదండి. అప్పుడు మనం ఎప్పుడు అనుకుంటాం? మనకి ఏదైనా తల్లిదండ్రులు ఇవ్వనప్పుడు, మనకి ఇష్టమైనట్టుగా నడుచుకోనప్పుడు, లేదా కుటుంబంలో ఎవరైనా మనకు నచ్చినట్టుగా ఉంటున్నప్పుడు ఏమంటారు? అది ఇచ్చేంత వరకు, లేదా అది చేసేంత వరకు, నాకు కావాల్సింది తెచ్చేంత వరకు కూడా నేను అన్నం తినను అని అడిగే వాళ్ళు ఉంటారండి. అంటే దేని విషయంలో పట్టుదల కలిగి ఉన్నారు? వాళ్ళ కోరికలు తెచ్చుకునే వాటి విషయంలో పట్టుదల మనం కలిగి ఉన్నామే తప్ప దేవుని పని కోసం, దేవుని కోసం, లేదా మనలో ఉన్న చెడు కార్యక్రమాలను చంపుకునే విషయంలో, లేదా మనలో ఉన్నటువంటి చెడ్డ పద్ధతులు ఉన్నాయి కదండి. మనలో ఎన్ని లేవండి? మనలో ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని తప్పుడు విషయాలు మనలో ఉండవు చెప్పండి. మన చూపులో తప్పుడుగా ప్రవర్తిస్తుంటాం, మన మాటల్లో తప్పుడుగా ప్రవర్తిస్తుంటాం, మన నడవలికలో కూడా తప్పుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మరి వీటిని మనలో నుంచి తీసివేసేంత వరకు, నేను ఇవన్నీ కూడా మానేసేంత వరకు కూడా నేను అన్నపానములు పుచ్చుకోను అని అనుకునే వాళ్ళు ఉంటారండి.